తిరువురు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తిరువురు నియోజకవర్గం తిరువురు మండలం చౌటుపల్లి జి కొత్తూరు మధ్య గల వాగు పొంగి పొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పోలీసు, రెవెన్యూ, సచివాలయ శాఖల వారు భద్రతా ఏర్పాట్ల రీత్యా వాగు వద్ద భద్రతా ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ అందిస్తున్న ప్రత్యేక వార్త. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మనం తిరువూరు మండలం చౌటపల్లి కొత్తూరు మధ్య మరి ఈ రహదారి దగ్గర ఉండటం జరిగింది. ఇక్కడ మరి దాదాపుగా రాత్రి నుండి కూడా ఈ రహదారి వరద కారణంగా దిగ్బంధం జరిగినట్లుగా మనకి తెలుస్తున్న నేపథ్యంలో సర్కార్ ఇండియా ఇక్కడకు రావడం జరిగింది. మరి ఇక్కడ చౌటపల్లి గ్రామానికి చెందిన మరి వ్యక్తులు ఇక్కడ ఉండటం జరిగింది. మరి పోలీస్ శాఖ నుండి మరి ఇక్కడ మరి సిబ్బంది కూడా డ్యూటీలు చేస్తున్న నేపథ్యం, మరి సచివాలయ సిబ్బంది, మరి ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది కూడా ఇక్కడ డ్యూటీలు చేస్తున్న నేపథ్యం ఉంది. మరి వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న, మీరు ఈ గ్రామానికి, చౌటపల్లి గ్రామానికి చెందిన వాళ్ళేనా? మా చౌటపల్లి గ్రామం అండి. ఈ వాగు రాత్రి నుంచి పొంగుతుంది. అటు నుంచి ఇటు రాకపోకలు బాగా బంద్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. ఇది గవర్నమెంట్ దీన్ని బాధ్యత తీసుకొని బ్రిడ్జి వేస్తే మాకు రాకపోకలు ఇబ్బంది. ఇప్పుడు ఈ రహదారి చౌటపల్లి నుంచి చౌటపల్లి మీదుగా, ఇప్పుడు తిరువురు నుండి చౌటపల్లి మీదుగా ఇది రహదారి ఎక్కడి వరకు వెళ్తుంది? చౌటపల్లి నుంచి కొత్తూరు, గానవపాడు, చిక్కులగూడెం. ఇప్పుడు ఈ వరద రావడం వల్ల ఎన్ని గ్రామాలకు రహదారికి మరి రాకపోకలు అంతరాయం జరిగిందంటే ఏం చెప్తారు? కనీసం 5-6 గ్రామాల నుంచి రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది ఒక 3 days నుంచి జరుగుతుంది. 3 days నుంచి కూడా ఈ వరద ఇదే విధంగా వస్తుందా? అవును, వస్తుంది. రాత్రి నుంచి పొంగింది. ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. 2-3 రోజుల నుంచి 2-3 సార్లు జరుగుద్ది ఇలా ప్రతిరోజు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో దాదాపుగా ఎన్నిసార్లు ఈ విధంగా మరి రహదారి ఆగిపోవడం జరిగింది? సంవత్సరానికి వచ్చేసి ఒక 3 సార్లు వస్తుంది కంపల్సరిగా. ఇప్పుడు ఈ ఇయర్ వల్ల ఏమన్నా వరి పొలాలు ముప్పుకి ఏమన్నా వచ్చిన అవకాశాలు ఇంతకుముందు ఏమన్నా ఉన్నాయా? అంతకుముందు ఉన్నాయి. వాయు అంతా మునిగిపోద్ది. బాగా ఎక్కువ పొంగితే అక్కడ ఇల్లు వరకు వచ్చే ప్రమాదం ఉంది. చౌటపల్లి ఊరు ముందుకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది పరిస్థితి. మొత్తం ఈ వాగు పొంగటం అనేది జరిగితే చౌటపల్లి ఊరు ముందుకు కూడా రావడం జరుగుతుంది. ఇళ్లలో కూడా వచ్చే పరిస్థితి ఉంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మరి పోలీస్ శాఖ వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఎప్పటి నుంచి డ్యూటీ చేస్తున్నారు? మేము వచ్చేసి రాత్రి నుండి ఉన్నామండి. రాత్రి నుండి ఇక్కడ డ్యూటీ చేస్తా ఉన్నాం. అవునవునండి. దాదాపు 5-6 గ్రామాలకు ఈ రోడ్డు అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి నుండి కూడా రాకపోకలు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యం. మరి రైతులు కానీ, మరి వ్యాపారస్తులు కానీ, మరి స్కూల్ పిల్లలు కానీ, మరి చదువుల నిమిత్తం వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యంలో మరి దాన్ని క్లీన్ చేసే, చెత్తను తొలగించే ఏర్పాటును చేసే ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మరి ఈ గ్రామస్తులు కూడా ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాం. బాగా ఉధృతంగా వచ్చిన నేపథ్యంలో గ్రామంలో కూడా ఈ వరద వచ్చే పరిస్థితి ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరుగుతుంది.